నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: గిరిజనుల అభివృద్ధి సంక్షేమం ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి। అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపు। అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సంక్షేమానికి పాటుపడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి। వైఎస్ఆర్సీపీ చింతలపూడి మండల విస్తృత సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు స్పష్టం। సూపర్ స్టార్ కృష్ణ అందించిన సేవలను గుర్తించి దాదా పాల్కే సాహెబ్ అవార్డు ఇవ్వాలి। సినీ హీరో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకల్లో మురళీకృష్ణ మహేష్ శివసేన అధ్యక్షులు బెవిరిశెట్టి మురళీకృష్ణ విజ్ఞప్తి। భక్త సంతరంగా జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్న భక్తులు। గిరిజనుల అభివృద్ధి సంక్షేమం ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు। బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో శనివారం ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలరాజుతో పాటు రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ గంట పద్మశ్రీ, పలు ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు। వీరికి గిరిజన సంస్కృతి సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు। ఆదివాసీ జాతీయ జెండాలో ఆవిష్కరించారు। ఆదివాసీల అభివృద్ధి కోసం పాటుపడి అమరులైన పలువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు। గిరిజన సంక్షేమం కోసం అమలు పరిచిన పలు కార్యక్రమాలను బహిరంగ సభలో ఎమ్మెల్యే బాలరాజు వివరించారు। ఆదివాసీల సంస్కృతి, జీవన విధానం, హక్కుల గురించి అవగాహన కల్పించారు। ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు। అదేవిధంగా చిన్నారులు చేసిన గిరిజన సాంప్రదాయ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి। వచ్చేయండి మీరు అలా వచ్చేయండి। ఇంకోటి ఏది అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సంక్షేమానికి పాటుపడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు పేర్కొన్నారు। చింతలపూడిలోని వీకేఎం ఫంక్షన్ హాల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో వైఎస్ఆర్సీపీ చింతలపూడి మండల విస్తృత సమావేశం నిర్వహించారు। వైఎస్ఆర్సీపీ చింతలపూడి మండల అధ్యక్షులు ఎస్ రమేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జట్టి గురునాథరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు గత సంవత్సర కాలంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు। ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు। దీనికోసమే తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాము పోరాటం చేస్తున్నామని వివరించారు। ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం కాలం వేచి తీసాం మనందరం కూడా। పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ 6 నెలల్లో స్టార్ట్ చేశారు। ప్రతి చోట కూడా మీరు ప్రభుత్వం నిలదీయండి అని చెప్పి చాలామంది మన నాయకులు కూడా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు టైం ఇవ్వాలి, మొన్నగా ప్రభుత్వం వచ్చింది అప్పుడే కంగారు ఏంటని చెప్పేసి మన నాయకులు కొంతమంది ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి। జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు లేవు, ఈరోజు మనం చేసే పోరాటం వల్ల మనకి ఏ రకమైన పార్టీకి ఉపయోగం లేదు, కానీ ఉపయోగం ప్రజలకి। చాలామంది పేద ప్రజలు ఉన్నారు, తెలుగుదేశం మద్దతుదారులు ఉన్నారు, జనసేన మద్దతుదారులు ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, వైఎస్ఆర్ ఉన్నారు।
టీడీపీ ఉన్నారు, ప్రతి ఒక్కరు మద్దతుదారులు ఉన్నారు, ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పడ్డాయి. వేళ చాలామంది పేద ప్రజలు వాళ్ళ పిల్లల్ని బాగా మంచి కాన్వెంట్ చదివించుకోవాలని, లేకపోతే పెద్దలు ఏదో ఆసరా కింద నెలకు 18,000 15,000 ఇచ్చేవారు. ఆ డబ్బు పెట్టుకున్నంత వరకు వాళ్ళ కుటుంబ పోషణ జరిగేది. ఇవన్నీ కూడా ఇబ్బంది వచ్చి ప్రజల దగ్గర డబ్బు లేని పరిస్థితి వచ్చి చాలా రాష్ట్రం అంతా కూడా అధ్వాన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి, తప్పులు పడే పరిస్థితులు ఉన్నారు. మనం ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం మొదలెట్టడం తెలిసింది. సమాజానికి సూపర్ స్టార్ కృష్ణ అందించిన సేవలను గుర్తించి దాదా పాల్కే సాహెబ్ అవార్డును ఇవ్వాలని మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బెవిరిశెట్టి మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో శనివారం సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో, మున్సిపల్ ఆఫీస్ వద్ద వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో మహేష్ బాబు పేరు మీద ప్రత్యేక పూజలు జరిపారు. మధ్యాహ్నం అన్నా క్యాంటీన్లో భోజనం అందజేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ సినిమాలే కాకుండా సేవా కార్యక్రమాలలో కూడా తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి తాము విధేయులుగా ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కృష్ణ చేసిన సేవలను గుర్తించి తక్షణమే దాదా ఫాల్కే సాహెబ్ అవార్డు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పాల్గొన్నారు. మహేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అన్నా క్యాంటీన్లో భోజనాలు ఏర్పాటు చేయడం అనేది, ఈ అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం అనుకుంటాం. కాకపోతే మన అభిమానులు అందరూ కలిసి ఈ భోజనం 40 రూపాయలు పడుతుంది. అందరూ ఈ పుట్టినరోజులకి పెళ్లి రోజులకి అందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్లో టిఫినో భోజనమో సాయంత్రమో భోజనమో పెడితే బాగుంటుందని మా ఆలోచన. గవర్నమెంట్కి చేదోడు ఓదోడుగా ఉండాలి కనుక మనం అందరం కలిసి కృషి చేద్దాం. ఈ అన్నా క్యాంటీన్లో ఏదో పూట మన ఇంట్లో ఏదో ఫంక్షన్కి భోజనాలు పెట్టాలని కోరుకుంటున్నాం. అలాగే మహేష్ బాబు గారు 4,500 చిన్నారుల ప్రాణాలు కాపాడిన మహానుభావుడుగా నిలిచేటతను. ఆయనకి అన్ని చోట్ల ఏదో కార్యక్రమం చేస్తానే ఉన్నాము. సూపర్ స్టార్ కృష్ణ గారి మంచిదనమే ఆయనకు వచ్చింది, ఆయన మంచిదనం పాపకు వచ్చింది. పాపకు వచ్చిన ఫస్ట్ రివెన్షన్ కూడా దానం చేసింది పిల్లలకి పెద్దలకి. ఇలాంటి కుటుంబానికి సేవ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినందుకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గవర్నమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి భక్త సంద్రంగా మారింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడం, శ్రావణ పౌర్ణమి శ్రావణ నక్షత్రం పురస్కరించుకొని ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని విశిష్టంగా అలంకరించారు. పలువురు భక్తులు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటుగా అన్న ప్రసాదానికి కూడా స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ భక్తుల కోరిక మేరకు ప్రతి శనివారం గిరి ప్రదక్షిణ చేసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ నెల 15వ తేదీన ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరపనున్నామన్నారు. కావున భక్తులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పేరుచెర్ల జగపతి రాజు, సభ్యులు వాసవి సాయి నాగేష్, గొట్టుముక్కల భాస్కర్ రాజు రెడ్డి, రంగప్రసాద్, దండు ధనరాజు, ఫణి తదితరులు పాల్గొన్నారు. మార్కెట్
గోత్రోద్భవస్య నామధేయస్య నాగేశ్వరో నామధేయస్య హైమావతి నామధేయస్య సహ కుటుంబానాం ఉద్భవస్య వెంకటేశ్వరో నామధేయస్య గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ రోజు శ్రావణ మాసం, శ్రావణ పౌర్ణిమ మరియు శ్రవణ నక్షత్రం, శనివారం అన్ని పర్వదినాలు కూడా ఒకే రోజు కలవటంతో స్వామివారి యొక్క ఆలయం భక్తుల యొక్క గోవింద నామస్మరణలతో ఆలయం అంతా కూడా పోటెత్తింది. అదేవిధంగా ఈ రోజు స్వామివారికి సుప్రభాత సేవతో పూజ కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన, మంగళాశాసనం మరియు తీర్థ ప్రసాద గోష్ఠి అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా హారతి, సర్వదర్శనం, అష్టోత్తర పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక మన ఆలయంలో ఇటీవల ప్రారంభించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి కూడా భక్తుల నుంచి కూడా విశేషంగా ప్రతిస్పందన లభిస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ రోజు శ్రవణ నక్షత్రం మరియు రాఖీ పౌర్ణిమ ఇలాంటి పర్వదినాలు కలవటంతో గిరి ప్రదక్షిణలో కూడా భక్తులు అమితమైన ఆనందోత్సవాలతో, భక్తితో, శ్రద్ధతో పాల్గొన్నారు. ఇలా గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ప్రత్యేక దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక ఈ రోజు శ్రవణ నక్షత్రం ఈ సందర్భంగా మన ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. అంతేకాక ప్రతి శనివారం కూడా మన ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా దాతల సహకారంతో జరుగుతుంది. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ నెల 15వ తేదీ శ్రావణ శుక్రవారం సందర్భంగా మన ఆలయంలో సామూహిక వరలక్ష్మీవత పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సామూహిక వరలక్ష్మీవత కార్యక్రమాలు ఆగస్టు 15 శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ పూజా కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. పూజా ద్రవ్యాలన్నీ కూడా ఆలయం వారిచే ఏర్పాటు చేయబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు 200 రూపాయలు చెల్లించి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ విధంగా మన ఆగస్టు 15వ తేదీ శ్రావణ శుక్రవారం నిర్వహించే సామూహిక వరలక్ష్మీవత కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అంతేకాక ఎక్కడా లేని విధంగా మన పారిజాతగిరిలో కొండ చుట్టూతా కూడా ఆ ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ చేయడానికి విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ప్రతి శనివారం జరిగే ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పాల్గొని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను మహేష్ బాబు అభిమానులు శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల ద్వారా తమ అభిమాన నటుడైన మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే పట్టణంలోని లయన్స్ క్లబ్ భవనంలో సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తొలుత పుట్టినరోజు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు దాసరి శేషకుమార్ మాట్లాడుతూ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇదే విధంగా పలు సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం మహేష్ బాబు అభిమాన సంఘం నాయకులు పెవరిశెట్టి మురళీకృష్ణ భావన ఋషి మాట్లాడుతూ తన సినిమాలతో ప్రజలలో చైతన్యం తీసుకురావడంతో పాటుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి మహేష్ బాబు అని కొనియాడారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులతో పాటుగా మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరూ కూడా రక్తదానం చేయడానికి మా క్లబ్కి రావడం జరిగిందండి. వాళ్ళని హృదయపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నామండి. ఈ సందర్భంగా చిన్న విషయం నేను తెలియచేయాలండి. రక్తదానం చేయటం వల్ల ఉపయోగాలు ఏంటనేది. మనం మగవారు ఎవరైనా సరే రక్తదానం చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మగవారికి బ్లడ్ బయటికి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి ప్రతిసారి కూడా ఒక మనిషి బ్లడ్ ఇవ్వటం వల్ల
మనకి చాలా కొత్త రక్తం తయారయ్యి చాలా ఆరోగ్యంగా ఉంటారండి. దాని మీద మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు లయన్స్ క్లబ్ తరఫున చేపట్టడం జరుగుతుందండి. మేము చేపట్టిన బ్లడ్ డొనేషన్ క్యాంపు తలసేమియా పిల్లలకి ఇవ్వడం జరుగుతుందండి. మేము లయన్స్ క్లబ్ తరఫున సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మధు గారు, పండు గారు వాళ్ళ ద్వారా మేము ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుందండి. మరొకసారి మహేష్ బాబు గారి అభిమానులకి హృదయపూర్వకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, బ్లడ్ ఇస్తున్నందుకు వారికి మరీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాం సార్ లయన్స్ క్లబ్ తరఫున. ఈ రోజున బ్లడ్ ఎంత అవసరం అంటే జంగారెడ్డిగూడెం తలసేమియా పిల్లలు 80 మంది ఉన్నారు. 80 మందికి 80 బ్యాగులు కావాల్సి వస్తున్నాయి. ప్రతి నెల ఒక్కొక్కళ్ళకి 2-3 బ్యాగులు కావాల్సి వస్తున్నాయి. అంటే 100 బ్యాగులు నెలకి, ప్రతి నెల 100 బ్యాగులు కావాలి మనకి. కనుక ఈ బ్లడ్ ఇచ్చే దాతలు ముందుకొచ్చి అందరూ కూడా ఏదో సంస్థ ద్వారా బ్లడ్ జంగారెడ్డి అభిమానులందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే అన్ని అభిమాన సంఘాలు అందరూ కూడా ఈ బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసి ఈ బ్లడ్ చిన్నపిల్లలు బతకడం కోసం ఈ బ్లడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా మహేష్ బాబు గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన సినిమా పరంగా కాకుండా మామూలుగా మానవత్వంగా ఈ రోజున సుమారు 4,000 పైగా గుండె ఆపరేషన్లు చేసి ఆయన ఏకైక హీరో, దైవం మానుష్య రూపేణ అనే బిరుదుతో ఈరోజు ఫ్యాన్సే కాకుండా ఆయన వల్ల లబ్ధి పొందిన అందరూ కూడా ఆయనకి ఆ నామకరణం చేయడం జరిగింది. అలాగే 2 గ్రామాలను దత్తత తీసుకునే మొట్టమొదటి హీరో కూడా మా మహేష్ బాబు కావడం గర్వకారణమైంది. ఆయన ప్రతి సినిమా కూడా ఒక మెసేజ్ ఇచ్చి దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకునే విధంగా ఆయన తీసుకోవడం జరుగుతుంది. ఆయన కూడా ముందు ఎన్నో సినిమాలు తీసి ఇంకా ఎంతోమంది చిన్నపిల్లల ఆరోగ్యానికి కారకుడవుతారని ఈ సందర్భంగా, అలాగే ఇంకా మంచి సినిమాలు తీసుకుంటూ ముందుకు సాగాలని ఈ జన్మదినం సందర్భంగా జంగారెడ్డిగూడెం ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. అప్పుడే పుట్టిన మరియు నెలలు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. వ్యవసాయంలో రైతు మనుగడ కోసం ఉద్యమాలే మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జీలుగుమిల్లిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల మహాసభ సంఘం మండల అధ్యక్షులు దాసరి జానకిరామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. మహాసభ ప్రారంభ సూచకంగా రైతు సంఘం జెండాను తాళ్లూరి సూర్యరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని, నష్టాల్లో కూరుకుపోతున్న అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధరలు రావడం లేదన్నారు. ప్రభుత్వాలు విధానాలు వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేలా రైతుల వ్యవసాయాన్ని కార్పొరేట్ వ్యవసాయంగా మార్చేలా ఉన్నాయని విమర్శించారు. వ్యవసాయ కార్పొరేటీకరణ విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో సిరిపత్తుల సీతారామయ్య, చిట్టుబొమ్మ కొండలరావు, కారం నాగదుర్గ, సుంకవల్లి శేషగిరిరావు, బొంతు వెంకటేశ్వరరావు, తాళ్లూరి సూర్యరావు, దాసరి రామారావు, చోడెం కన్నప్పరాజు, పాయం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జీలిమిల్లి మండల మహాసభని జీలిమిల్లిలో నిర్వహించడం జరిగింది. ఈ మండల మహాసభలో మండలంలోని రైతాంగ సమస్యలను చర్చించి పలు తీర్మానాలను కూడా ఆమోదించడం జరిగింది. ప్రధానంగా నూతన మండల కమిటీని కూడా ఎన్నుకున్నాం. నూతన అధ్యక్షులుగా దాసరి జానకిరామరెడ్డి గారు, అలాగే నూతన జిల్లా మండల కార్యదర్శిగా సిరిబొత్తుల సీతారామయ్య గారు ఎన్నికయ్యారు. 15 మందితో కమిటీ ఎన్నిక జరిగింది. 6గురితో ఆఫీస్ బేరర్స్ కమిటీ కూడా ఎన్నిక జరిగింది. అలాగే మండలంలో సమస్యలు కూడా చర్చించి తీర్మానాలు ఆమోదించాం. ప్రధానంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయకపోవడం వల్ల మెట్ట ప్రాంత రైతాంగానికి నీళ్ళు అందడం లేదు. కాబట్టి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఇక్కడ పేద రైతులకి బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందించాలని, డీఫారం పడ్డ భూములకు కూడా బ్యాంకులు పంట రుణాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, 3 లక్షల వరకు వడ్డీ లేని పంటలను అందించాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అన్ని పంటలకు కూడా పంటల బీమా పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. కమతం ప్రాతిపదికన పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లా ఇక్కడ గిరిజనేతర పేద రైతులు ఉన్నారు. వారి సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గిరిజన రైతులకు కూడా ఐటీడీ నుంచి అనేక పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే ఇప్పుడు వ్యవసాయం సంబంధించిన పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎరువుల ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ విపరీతంగా పెరిగిపోవడం వల్ల వ్యవసాయ ఖర్చులు పెరిగి రైతులకు తగిన గిట్టుబాటు ధర లేక నష్టపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆయిల్ పామ్ కానీ, మిర్చి కానీ, పొగాకు కానీ, అలాగే కోకో కానీ ఇతర అనేక పంటల రైతులు కనీస ధరలు రాక నష్టపోతూ ఉంటే ప్రభుత్వాలు కనీసం పట్టించుకోవడం లేదు. ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. వ్యవసాయాన్ని కాపాడుకునే విధంగా, సన్నచిన్నకారు రైతులను రక్షించుకునే విధంగా రైతు సంఘం తన పోరాటాలను కొనసాగిస్తూ ఉన్నది. భవిష్యత్తులో రైతాంగ సమస్యలపై రైతు సంఘం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలని కొనసాగిస్తుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం ఆలయంలో అభిషేక సేవ జరుపుతారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవ మూర్తులను నుంచి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. ఈ అభిషేకాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అభిషేకాలను తిలకించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా ఆదివారం హనుమత్ హోమం జరుపుతామన్నారు. కావున భక్తులు ఈ పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కూరగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కోకో బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏలూరులో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 10,000 ఎకరాలకు సంబంధించిన కోకో రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాల వారీగా డైరెక్టర్లను నియమించుకొని నాబార్డు ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థ ఏర్పాటుపై ఈ నెల 25 తర్వాత పెదవేగి మండలం విజయరాయిలో రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోకో రైతు ఉత్పత్తిదారుల సంస్థలో కోకో రైతులంతా భాగస్వామ్యం
భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు సింహాద్రి గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు పానుగంటి అచ్యుతరామయ్య, సహాయ కార్యదర్శులు కోపిశెట్టి ఆనంద, వెంకట ప్రసాద్, గుదిబండి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర కోకో రైతుల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఇంతకు ముందే నిర్ణయించినట్టుగా FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కోకో రైతులందరూ కలిసి సమిష్టిగా ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్లి ఇందులో 7 రైతుల నుంచి ప్రతినిధులుగా డైరెక్టర్లు, 5 టెక్నికల్ డైరెక్టర్లతో FPOని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. డైరెక్టర్లుగా ఎవరెవరు ఉండాలనేది వచ్చే సమావేశం నాటికి నిర్ణయం చేస్తాం. టెక్నికల్ డైరెక్టర్లు కూడా ఐడెంటిఫై చేశాం. వాళ్ళందరూ ఆ రంగాల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఇప్పటికీ కొన్ని వేల ఎకరాలు FPOలో భాగస్వామ్యం అవుతామని చెప్పి వాళ్ళు లిఖితపూర్వకంగా హామీ పత్రాల మీద సంతకాలు చేసి ఇచ్చారు. దీన్ని రాష్ట్రంలో ఉన్న కోకో రైతులందరికీ విస్తరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 20-23వ తారీఖు కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత సుమారు ఆగస్టు 25 ప్రాంతంలో విజయరాయిలో రైతులతో, అలాగే కాబోయే డైరెక్టర్లు వీళ్ళందరితోనూ, బ్యాంకర్లతోనూ ఒక విస్తృతమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజున లాంఛనంగా FPOని ప్రకటిస్తాం. ఇంటర్నేషనల్ ధరలకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతులు పండించే కోకో గింజల ధరలు సాధించుకునే వరకు విశ్రమించకుండా రైతులందరం కలిసి పోరాడదామని చెప్పి ఈ సందర్భంగా అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకున్నాం. దీని ద్వారా ప్రజలను మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రైతుల ఐక్యత, రైతుల సంఘీభావం, రైతుల చొరవతో ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం కోల్పోయినటువంటి 500 కోట్ల రూపాయలని మళ్ళా తిరిగి సాధించుకుంటాం. ఆ సంపదని మళ్ళా సృష్టించి రాష్ట్రంలోనే ఉంచేలాగా రైతులందరం కలిసి పాల్పడతామని చెప్పి ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. ద్వారకా తిరుమల మండలంలో రేషన్ మాఫియా గుట్టును రెవెన్యూ అధికారులు బట్టబయలు చేశారు. ఒక ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు 5 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అంతేకాకుండా ఆ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం నిల్వ ఉంచారని రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. దీంతో సదరు ఇంటిపై దాడి నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 5 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది వ్యాపారస్తులు గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల వద్ద నుంచి అతి తక్కువ ధరకే రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నారని అధికారులు తెలిపారు. ఇది చట్టవిరుద్ధమని, ఇటువంటి చర్యలు మానుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సంక్షేమానికి పాటుపడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ చింతలపూడి మండల విస్తృత సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు స్పష్టం. సూపర్ స్టార్ కృష్ణ అందించిన సేవలను గుర్తించి దాదా పాల్కే సాహెబ్ అవార్డు ఇవ్వాలి. సినీ హీరో మహేష్ బాబు పుట్టినరోజు వేడుకల్లో మురళీకృష్ణ, మహేష్ శివసేన అధ్యక్షులు బెబిరిశెట్టి మురళీకృష్ణ విజ్ఞప్తి.
భక్త సంతరంగా జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.